కూడా వేస్తుంది. సో అంతకుముందు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, హిందీ రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు, అసలు మోడీ వీళ్ళపైన పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడాడు, కంప్లీట్గా చేగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన అంటున్నాడు. సో అంత అవసరం కొరకు అవకాశం కొరకు ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు, సమాజం రెడీ కాదు కదా. అందువల్ల అనివార్యంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కూడా కరెక్టా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ఏది ఆశించాడో అదైతే లభించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కాదు, తమిళనాడు రాజకీయ నాయకులు కూడా విమర్శించే వరకు వచ్చింది. అంటే యాంటీ బీజేపీ శిబిరం నుంచి తన పైన అటాక్ను పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. రీసెంట్గా కుంభమేళలో మమతా బెనర్జీని కూడా కామెంట్ అక్కడ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా కాకుండా జాతీయ రాజకీయాల్లోనే బీజేపీ మిత్రుడుగా, మోడీ మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ అదే కోరుకొని ఉంటాడు, థ్యాంక్స్ చెప్పుంటాడు స్టాలిన్కు అందరికీ. సో మీరు రియాక్ట్ అయ్యి ఇగ్నోర్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడే కాదు, ఒక ఫిలిం పర్సనాలిటీ కనుక కూడా మిగతా వాళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ క్వశ్చనబుల్. సో నిజమే, ఇప్పుడు తమిళనాడులో 1965 కాదు 1938 ఆ ప్రాంతంలోనే హిందీకి వ్యతిరేక పోరాటాలు నడిచాయి. సో అదొక నేను చాలాసార్లు చెప్పాను, తమిళనాడులో జరుగుతున్నది పోరాటం కేవలం హిందీ పైన కోపంతోనో వ్యతిరేకతతోనో మాత్రమే కాదు, దీని వెనకాల రాజకీయం ఉందా అంటే ఉంటుంది. కాదు, స్టాలిన్ కూడా రాజకీయ నాయకుడే. తన రేపు జరగబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ఎదుర్కోవటానికి తమిళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు అంటే నిజమే, అనుమానం లేదు. కానీ అది న్యాయమా అనేది క్వశ్చన్. హిందీ వద్దని తమిళనాడులో హిందీ ఏం నిషేధం కాదు. ఇప్పటికీ కూడా తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు శాఖలు ఉన్నాయి. కానీ నేను అనే క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, తెలంగాణలో ఆంధ్రలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, మరి ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఎందుకు ఉండదు? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఎందుకు ఉండదు? అంటే దేశ సమైక్యత కేవలము తెలుగు వాళ్ళకే కావాలా, తమిళ వాళ్ళకే కావాలి, హిందీ వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు హిందీ రాష్ట్రాల్లో, నేను అడుగుతున్నది అదే, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 100% పాఠశాల విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 1% విద్యార్థులు తెలుగు నేర్చుకోమని 1%. నేను అడుగుతున్నది, మేము 100% హిందీ నేర్చుకుంటున్నాం కదా. మేము 100% హిందీ నేర్చుకున్నప్పుడు తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో ఉన్న బిడ్డలు 1% తెలుగు కూడా అవసరం లేదు. సమ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఈ 4 భాషలు ఏదో ఒక్క భాష నేర్చుకోండి 1%. అది మరి అప్పుడు దేశ సమైక్యత పాఠాలు మాకు చెప్తే ఎట్లా? మేము అడుగుతున్న ప్రశ్న అది. ఉత్తరప్రదేశ్లో 1% కూడా నేర్చుకోరా? మీరు మళ్ళీ కావాలంటే దేవనాగరి లిపి అంటే హిందీ లిపికి పోలికున్న భాషలే నేర్చుకుంటారు. అది కూడా ఒకవేళ నేర్చుకుంటే, నిజంగా అది కూడా నేర్చుకుంటలేరు వాళ్ళు, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటలేరు. మీరు హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి చూడండి, సౌత్ ఇండియన్స్కి వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి సరిగా. మరి ఎలా ఇది? సో అందువల్ల అడుగుతున్నది ఏంటంటే, భాష సంస్కృతికి సంబంధం. లాంగ్వేజ్ రిలేటెడ్ టు కల్చర్, లాంగ్వేజ్ రిలేటెడ్ టు సివిలైజేషన్, నాగరికత. ఇవాళ హిందీ బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తే ఒక తెలుగు బిడ్డగా దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు, హిందీ రుద్దద్దు అని అన్నాడు. ఇవాళ హిందీ రుద్దుతుంటే హిందీ పైన పోరాటమా అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు. సమస్య ఏంటంటే అది. సో వేరే వాళ్ళ యుద్ధం తర్వాత సంగతి, పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తే ఎలా అన్నదే ప్రశ్న. రీసెంట్గా ఈ విజయకేతనం సభలో చాలా లాంగ్వేజెస్లో మాట్లాడారు, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. అలాగే ఒక పోస్ట్ కూడా చేశారు సార్, అది చాలా భాషల్లో చేశారు. ఉత్తరాదినున్న హిమాలయాలలో ఉంది పరమశివుని కైలాసం, దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం, వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం, ఇది జగన్మాత నాకు ఇచ్చిన ఆదేశం అని చెప్పేసి. సో అభ్యంతరం ఏమన్నా, సంతోషమే కదా. దేవునికి కూడా ప్రాంతాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. అందుకే మేము అంటున్నాం, మీకు అయోధ్య మీద ఉన్న ప్రేమ భద్రాచలం పైన ఎందుకు లేదని. ఇక విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైసీపీ నాయకులకే కాదు సార్, తెలుగుదేశం పార్టీ కూడా మింగుడు పడని పరిస్థితి. పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలిచాం గెలిచాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించాము అని చెప్పి, నిలిచేలా చేశాము అని చెప్పి. అండ్ పిఠాపురం వరంకేమో నాగబాబు ఇచ్చిన కౌంటర్.
ఎవరో పవన్ విజయానికి కారణం అనుకుంటే అది మీ కర్మ. పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల అండ్ జన సైనికుల వల్ల మాత్రమే అని చెప్పేసి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు సార్. కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది? నాగబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అన్న వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు వర్మను. ఎస్ సార్. నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు అసలు వర్మ కర్మ అట్లా అనుకుంటే కర్మ అంటున్నాడు. అంటే నాగబాబు పవన్ కళ్యాణ్ మాటల్ని ఖండిస్తున్నాడు. అసలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత గ్రాటిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. పోనీ కనీసం ఒక దానికి ఆ రకంగా ఎందుకు మాట్లాడాడు అనేది క్వశ్చన్. తర్వాత ఒకసారి సార్ బయట కూడా రెడీగా ఉంది. ఒక మాస్ లీడర్ అయినా నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చోండి, నాకు కనిపించలేదు. నాకు ఈయనతోటి నచ్చుద్ది. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆయన గెలుపుని వర్మ చేతుల్లో పెట్టారు సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత నాగబాబు రీసెంట్గా మాట్లాడిన మాట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. పవన్ కళ్యాణ్ జూనియర్ వర్మ కూడా పాత్ర ఉంది అంటే నాగబాబు అసలు వర్మకే లేదు, ఆయన కర్మ అంటే ఎట్లా? సో అందుకే అంటే నా పవన్ కళ్యాణ్ మాటల్ని నాగబాబే ప్రశ్నించాడు. ఇది ఎక్కడ కూడా ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ నాగబాబు చెడగొట్టాడని అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో అసలు అక్కడ వర్మ ప్రస్తావన ఎందుకు, కర్మ ప్రస్తావన ఎందుకు? అది పిఠాపురం సభ పిఠాపురం కొరకు కాదు కదా పెట్టింది. అది పెట్టింది ఆంధ్రప్రదేశ్ అంతటా జనసేన వైఖరి పంపించడానికి. సమయము లేదు, సందర్భము లేదు చోట నాగబాబు అసందర్భ ప్రస్తావన అది కదా. సో అది జనసేనకు నష్టాన్ని తెస్తుంది, పవన్ కళ్యాణ్ గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప ఎక్కడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ను పెంచడానికి ఉపయోగపడదు అది. అందువల్ల ఈ సోషల్ మీడియా యుగంలో నాయకులు తప్పించుకోలేరు. వాళ్ళు అన్న మాటలు వాళ్ళనే వెక్కిరిస్తుంటాయి, ధిక్కరిస్తూ ఉంటాయి. సో ఇక టీడీపీ ఎందుకు రియాక్ట్ అవుతలేదు అంటే పవన్ కళ్యాణ్ పట్ల తమకు అచంచల గౌరవం ఉంది అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ జనంలోకి ఎన్నికల ముందు తీసుకెళ్ళి ఎన్నికల తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను టీడీపీకి వ్యతిరేకం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్లోనే అసహనం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఇది కనబడుతుంది. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ అంటే ఆయనను అభిమానించే ఆయన వ్యక్తిగత అభిమానులు, సినిమా అభిమానులు కావచ్చు, ఆయన వెనకాల బలంగా ఉన్న సామాజిక వర్గం కావచ్చు. సో పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ ఎలక్షన్స్లో టీడీపీకి జగన్ పుణ్యమా అని, జగన్ దాడి పుణ్యమా అని పూర్తిగా తెలుగుదేశంతో ఐడెంటిఫై అయింది. సో ఆ ఐడెంటిఫై అయిన దాన్ని కొనసాగించాలి కనుక ఎక్కడా పవన్ కళ్యాణ్ గౌరవానికి చంద్రబాబు నాయుడు భంగం కలిగించడు అనేది తెలుగుదేశం ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పై ఉద్దేశించి నేను అవసరమైతే నేనే తీసుకుంటానన్నా, క్షమాపణ చెప్పమని టీటీడీ చైర్మన్ను డైరెక్ట్గా బహిరంగంగా అభిశంసించిన, ఇవాళ మేమే నిలబెట్టాము 4 దశాబ్దాల టీడీపీని అన్నా తెలుగుదేశం ఎందుకు రియాక్ట్ కాదు అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేస్ను డిస్టర్బ్ చేయకూడదు కనుక రియాక్ట్ కాదు. మరి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ కూడా తన సపోర్ట్ బేస్ రిటైన్ చేసుకోవాలంటే ఇలా మాట్లాడక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ బేసు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ అస్తిత్వాన్ని కోరుకుంటుంది. ఇప్పటి వరకు మీరు గమనించండి, ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విధానమైన నిర్ణయం తీసుకుంది అని ఒక్కటి చూపెట్టండి.
పవన్ కళ్యాణ్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్వహించారు అంటే పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై అయ్యేటువంటి ఒక్కటి కూడా లేదు ఇప్పటికీ. మీరు అది ఎన్నడో ఒక రోజు జనసేన పట్ల పవన్ కళ్యాణ్ పట్ల అతని మద్దతుదారుల నుంచి ప్రశ్న రాక తప్పదు. అందువల్ల ఈ పరిస్థితి ఉంది కనుక ఇప్పటివరకు ఉన్న సింబాలిజమే తప్ప సబ్స్టెన్స్గా ఇది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది, ఇది పవన్ కళ్యాణ్ అడగడం వల్ల జరిగింది అనేది